మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుడు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుతున్నాడు, మన కుటుంబాలను దర్శిస్తున్నాడు. చాలా సందర్భంలో ఒక ఎమ్మెల్యేను, ఒక మినిస్టర్, అలా ఎవరైనా గొప్ప వ్యక్తులు, కొంచెం పేరు, డబ్బు, పలుకుబడి ఉన్నవారు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి ఆ హీన స్థితిలో ఉన్న, దేని స్థితిలో ఉన్న ఆ దర్శించిన వ్యక్తి రావడం వల్ల ఆ హీన స్థితి, దీన స్థితిలో ఉన్న వ్యక్తికి గొప్పగా ఒక పేరు వస్తుంది. ఏంటంటే వారు వీళ్ళని దర్శించారు, లేని వారు కదా దర్శించారు అని ఒక పేరు వస్తుంది. కానీ దేవుడు సమూయేలును దర్శించాడు, దేవుడు సౌలును దర్శించాడు, అబ్రహామును దర్శించాడు, హోరేబులో మోషేను దర్శించాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఆ రోజుల్లో దేవుడు దర్శించడం అరుదు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక వ్యక్తిని దర్శిస్తే అంత పేరు వస్తే, సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు దర్శిస్తే వారి జీవితాలు ఎలా ఉండాలి? దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడంటే ఓ ఉన్నతమైన ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఉంది. దేవుడు ఒక కుటుంబాన్ని దర్శిస్తున్నాడంటే, దేవుడు ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని దర్శిస్తున్నాడంటే దేవుని ప్రణాళిక ఆ పట్టణం మీద, ఆ ప్రాంతం మీద, ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద, ఆ సంస్థ మీద, ఆ సంఘం మీద ఏదో దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి అని కొన్ని సందర్భాల్లో లోకాసు వార్తలో మనం ఆ మాట వింటున్నాం. యేసుక్రీస్తు 3 సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఏడ్చాడండి. ఏడవడానికి గల కారణం ఏంటి? దేవాతి దేవుడు ఏడవడానికి గల కారణం ఏంటి అనేది మనం చూస్తే, లాజరు చనిపోయినప్పుడు, ఆ లాజరు చనిపోయాడన్న వార్త వినగానే యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది. రెండోదిగా, సిలువ వేయబడే ముందు తండ్రితో తన బాధను వెలబుచ్చుకుంటూ కన్నీరు పరవంతమై ఏడ్చాడండి దేవుడు గెత్సేమని తోటలో. మూడోదిగా మనం చూసినట్లయితే యెరూషలేము ప్రాంతాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎన్నోసార్లు దర్శించాను నిన్ను, ఎంతో పరిచర్య ఈ ప్రాంతంలో నేను చేశాను, ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో సూచక్రియలు, మహత్క్రియలు ఎన్నో చేశాను అని ఆ ప్రాంతము పాడు దెబ్బగా మారుతుంది అనే ఒక ఆ మాట తెలియంగానే దేవుడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడండి. ఈరోజు మార్తా, మరియా